విద్యార్థులారా, ఈరోజు మనము ప్రజలు మరియు రాజ్యం లేక ప్రజలకి రాజ్యంతో ఉన్న సంబంధాలు మరియు ప్రజల మధ్య ఉన్న సంబంధాలు ఇవి ఎలా ఉండాలా, ఆ సంబంధాలకి ఉన్న ముఖ్యమైన సంబంధాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటి, ముఖ్యమైన టర్మ్స్ అండ్ కండిషన్స్, షరతులు ఏంటి అనేది చదువుతాం. కలిగి ఉన్నప్పుడు సామాజిక ఆర్థిక విషయాలలో కలిసి తోడుగా బతుకుతున్నప్పుడు, ఒకే రాజ్యంలో బతుకుతున్నప్పుడు వాళ్ళు ఎంతవరకు ఒకరినొకరు మన ఎవరినెవరు ఎటువంటి సంబంధాలు కలిగి ఉండాలా అనేది ఒక విషయం, ఇంపార్టెంట్ విషయం. తర్వాత వాళ్ళ సంబంధాలు ఏర్పరచుకున్నప్పుడు ఎటువంటి హక్కులు విధులు కలిగి ఉండాలా అంటే ఇక్కడ మనకు కావాల్సింది అంటే పౌరులు రాష్ట్రం మధ్యన సంబంధాలు, తర్వాత పౌరుల మధ్యన సంబంధాలు. పౌరుల మధ్య సంబంధాలు మళ్ళీ రెండు విధాలు చూడాలి మనం. ఒక పౌరుల మధ్య ఇంకొక పౌరుల మధ్య, ఒక పౌరుల మధ్య తర్వాత ఇంకొక పౌరుల సమూహం మధ్య, తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక పౌరుల సమూహం తర్వాత ఇంకొక పౌరుల సమూహం. సో ఇటువంటి విషయాలలో కొన్ని షరతులు, నాగరిక సమాజంలో సుఖజీవనం గడపాలంటే, మన ప్రశాంత జీవనం గడపాలంటే ఒక వ్యక్తి, ఒక పౌరుడు కానీ, ఒక పౌరుల సమూహం కానీ ఇంకొక పౌరుల సమూహంతో లేదా ఇంకొక పౌరుడితో నిజానికి ఒక సత్సంబంధాలు, నాగరిక సంబంధాలు కలిగి ఉండాలి. అంటే నాగరిక సంబంధాలు కలిగినట్టు ఉదాహరణకి జంతువులు, వాటికి నాగరికత అనేది తెలియదు, తర్వాత జ్ఞానమే తెలియదు. పూర్తిగా ఎట్లా ఉంటాయంటే మన వీళ్ళైతే ఎంత బలం ఉంటే ఆ బలంతో ఎదుటి జంతువుని చంపడం, తినడం. తర్వాత మన చాలా వీకున్న జంతువులు ఏం చేస్తాయి, తప్పించుకొని తమ ప్రాణాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాయి. కలిసి ప్రయాణం చేస్తాయి, లేకపోతే దూరం ఉండి ప్రయత్నం చేస్తాయి. సో ఈ విధంగా ఆ సంబంధాలను నిర్ధారణ చేసేది, సంబంధాలను గైడ్ చేసేది హక్కులు మరియు విధులు అని అంటారు. దీన్ని రైట్స్ మరియు డ్యూటీస్. రైట్స్ ఓకే, కానీ డ్యూటీస్ మాత్రం రెండవ పదం ఏంటంటే, ఒక శాస్త్రీయమైన పదం ఏంటంటే ఆబ్లిగేషన్స్. OBLIGATIONS. సో రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్. సో ఇవాటి చాలా ముఖ్యము. అయితే ఇందులో ముఖ్యంగా మనం ఏంటంటే దీనికి సంబంధించిన అన్ని విషయాలు మనము కవర్ చేయలేకపోవచ్చు. ఒకవేళ చేసినా కూడా వివరణగా చేసుకోలేకపోవచ్చు. కాబట్టి మీరు దీనికి సంబంధించిన బుక్స్ వివరణ కోసం చదవచ్చు. మన అలా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉన్నాయి, తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, ఎట్లా ప్రాక్టీస్ చేయాలని ఉన్నాయి, అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. నో రైట్స్. రైట్ అంటే ఏంది? రైట్ అంటే ఏంటంటే ఒక ఎంటైటిల్మెంట్, ఒక మన మానవునికి అనుగుణంగా మానవుడు మంచిగా మన ఇతరులతో సంబంధం పెట్టుకున్నప్పుడు ఇతరులు తమకు నష్టం కలిగించకుండా ఉండే, ఇతరులు తనకు అనుకూలంగా ఉండే, సురక్షితంగా ఉండే, సౌకర్యంతో ఉండే ఒక కండిషను. ఇట్స్ అన్ ఎంటైటిల్మెంట్. హక్కు అంటే ఏంది? ఒక ఎంటైటిల్మెంట్. యు ఆర్ ఎంటైటిల్డ్ టు ఓట్, యు ఆర్ ఎంటైటిల్డ్ టు have free trade, you are entitled to live anywhere in the country. For example, the Indian citizen has right to freedom right to trade anywhere in the country. For example, there are so many Keralites trading, having hotels and Udupi hotels and so on and so forth in Delhi, for example. So they are having right to be there. The Delhi state cannot say that no, they are Keralites and they should go to Kerala and then they should not live or trade in. So this is
the condition, freedom. So actually, డ్యూటీస్ అంటే బాధ్యతలు. ఈ బాధ్యతలు కూడా పౌరులకు ఉండే బాధ్యతలు, పౌరులకి ఇతర పౌరులకు మధ్యన ఉండే బాధ్యతలు, పౌర సమూహాలకి ఇతర పౌరుల సమూహాలకి ఉండే బాధ్యతలు, ఒక పౌరునికి ఇతర పౌరుల సమూహంతో ఉండే సంబంధాలు. అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క, ఒక పౌరుని యొక్క బాధ్యతలు కూడా ఉంటాయి. ఏ విధంగా మన రాజ్యం ఉంటుందో ఆ రాజ్యము ఏడల ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మెసులుకోవాలి, ఎక్కడెక్కడ తాను మన అణిగిమణిగి పోలీస్ కానీ రాజ్యం ఇతర వ్యవస్థలకు కానీ అణిగిమణిగి మెసులుకోవడము, బ్రతకడము, ఏ విధంగా అఫ్కోర్స్ రైట్ మనం ఇప్పుడే చెప్పినట్టు ఏ విధంగా రైట్స్ ఉంటే ఆ రైట్స్ని కూడా మనం గౌరవించి మన అది రైట్స్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే చెప్పాల్సింది, ఒకరి యొక్క రైట్స్ కాపాడడానికి ఇంకొకరి బాధ్యత. అంటే ఇప్పుడు ఒక పౌరుని యొక్క రైట్ ఎక్సర్సైజ్ చేస్తుండదు. అయితే ఆ విధంగా అతను సౌకర్యంగా అనుగుణంగా ప్రశాంతంగా ఆ రైట్ని ఎక్సర్సైజ్ చేయడానికి పౌరుడు కానీ ఇతర పౌరుడు కానీ ఇతరుల పౌరులు కానీ ఈ పౌరుని యొక్క మన హక్కులను రక్షించడము, చూడడము, తదనుగుణంగా మెదలడము అనేది అతని యొక్క బాధ్యత. అదేవిధంగా రాష్ట్రం కూడా ఆ పౌరుని యొక్క హక్కులు ఆ పౌరుడు అనుభవించే విధంగా మెదలడము, అనుభవించడము, ప్రొటెక్ట్ చేయడం అనేది రాజ్యం యొక్క బాధ్యత, రాజ్యం యొక్క ఆబ్లిగేషన్, రాజ్యం యొక్క డ్యూటీ. రాజధర్మం అని అంటే చూడండి మీరు, ఇదివరకు మన యాన్సెంట్ ఇండియన్ పొలిటికల్ థాట్లో ఉంది అది. ఓకే, సో ఇవి రైట్స్, డ్యూటీస్. ఏంటి రైట్స్ అంటే? హక్కులు, ఎంటైటిల్మెంట్స్, మనము మన యొక్క సౌకర్యం కొరకు, మన రక్షణ కోసం కలిగి ఉండే అవకాశాలు. ఫర్ ఎగ్జాంపుల్, నిన్ను వర్కౌట్ వస్తున్నారు, నా వీ హ్యావ్ రైట్ టు కాల్ ద పోలీస్, ఇన్ఫార్మ్ ద పోలీస్, యూ హ్యావ్ రైట్ టు ఇన్ఫార్మ్ ద హోమ్ సెక్రటరీ, హోమ్ మినిస్టర్, ఫర్ ఎగ్జాంపుల్. దట్ ఇస్ రైట్. సో అది ఒక ఆర్గనైజ్డ్ పొలిటికల్గా ఆర్గనైజ్డ్ సొసైటీలే ఉంటాయి. డిఫైన్ చేయబోతాయి. మనుషులు ఎట్లా మెదలాలి, ఎటువంటి సంబంధాలు ఉండాలి, పౌరుడు రాజ్యంతో ఏ విధంగా మెదలాలి, ఎటువంటి సంబంధం కలిగి ఉండాలి, ఎక్కడ ఉపలైజ్ చేయాలి, ఎక్కడ రైట్స్ ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ నిజానికి ప్రతి దేశం యొక్క రాజ్యాంగంలో రాసి ఉంటాయి. అమెరికన్ రాజ్యాంగం ఫర్ ఎగ్జాంపుల్ బిల్ ఆఫ్ రైట్స్ ఉంది అక్కడ. ఇక్కడ మన దేశంలో రైట్స్, మన భారత రాజ్యాంగంలో అవి రైట్స్ రాయబడినాయి. తర్వాత రాజ్యాంగ సూత్రాల పక్కన బాధ్యతలు కూడా రాయబడ్డాయి, అంటే ఆబ్లిగేషన్స్. సో ఈ విధంగా రైట్స్ మనము అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే రైట్స్ ఒక స్వభావం ఏంటంటే నెగటివ్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి. నెగటివ్ ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ వద్దు, ఇది చేయొద్దు అనే విధంగా. తర్వాత ఫోర్స్ఫుల్గా లేకపోతే మన ఒకదానికి వ్యతిరేకంగా ఒకరికి సంస్కరించిన ఒకరికి కొంచెం ఇబ్బంది కలిగే విధంగా. ఫర్ ఎగ్జాంపుల్, మన ఒక పౌరుడు ఉన్నాడు అనుకోండి, ఆ పౌరునికి వ్యతిరేకంగా పోలీసును అతని చుట్టు పెట్టి తర్వాత అరెస్ట్ చేస్తే అతని యొక్క సౌఖ్యానికే అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మన పౌరులు ఫోర్స్ఫుల్గా ఇవాక్యువేట్ చేయబడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్, భారీగా వర్షాలు వస్తున్నాయి, ఆ ప్రాంతము ఒక పౌరుల సమూహం, ఒక కొన్ని విలేజ్లో ఉన్న ప్రజలందరూ కొట్టుకుపోవడానికి అవకాశం. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళందరినీ ఇవాక్యువేట్ చేస్తుంది. ట్రక్స్లో, బస్సులలో అవన్నీ ఇవాక్యువేట్ చేసి ఇంకొక ప్రాంతానికి ఉంటుంది. అదేవిధంగా ఆ ప్రాంతాన్ని దండెట్టడానికి ఒక విదేశీ ప్రభుత్వం వాళ్ళ యొక్క సైన్యాలు చేసి ఆ ప్రాంతం యొక్క ప్రజలను కొట్టి తిట్టి అక్కడ ఒక బాట తీసుకొని పోవడానికి అవకాశం.
ఇది మన వార్త వచ్చింది అనుకోండి, లేకపోతే ఇంటెలిజెన్స్ వచ్చింది, అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, అక్కడ ఉన్న ప్రజల్ని దూర ప్రాంతాలకు పంపుతుంది, దూర ప్రాంతాల్లో రక్షణ క్రియేట్ చేస్తుంది. అయితే ఇదేంటంటే ఇది ఫోర్స్ఫుల్గా అన్నట్టు, ఫోర్స్ వాళ్ళు చాలా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మన సైన్యంలో చేర్చుకోవడం. ఒకసారి ఏమవుతుంది, బాగా యుద్ధము, మన దేశంతో ఇంకొక దేశంతో యుద్ధము చాలా రోజులు నడుస్తుంది, తర్వాత అది అసలే తగ్గడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏది ఉక్రెయిన్ తర్వాత రష్యా మధ్యన యుద్ధం జరుగుతుంది కదా, అది తెగుతలేదు బిగుతలేదు. అక్కడ ఏమవుతుంది, రష్యా పౌరుల మీద, అదేవిధంగా ఉక్రెయిన్ పౌరుల మీద కొన్ని షరతులు పెట్టి బయటికి పోవద్దని, తర్వాత మన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేసి వాళ్ళను జీవించేట్టు చేస్తుంది, వాళ్ళు రక్షణ చేస్తుంది. అంటే ఇవి నెగటివ్ రైట్స్ అంటారు. అంటే మనం నెగటివ్ రైట్స్ అన్నంత మాత్రం అదేదో మన పౌరుని చంపడము అదేం కాదు. నెగటివ్ రైట్స్ అంటే ఇది కొన్ని మన ఒక వ్యక్తి కొన్ని చేయకుండా ఆపడం, అది నెగటివ్ అంటారు. దాని పేరు అంతే, దాని స్వభావం పేరు. పాజిటివ్ రైట్స్ అంటే ఏంటంటే ఈ నెగటివ్ రైట్స్ సామాన్యంగా ఫోర్స్, బలం ఉపయోగిస్తారు. తర్వాత నెగటివ్ రైట్స్లో ఏంటంటే మన హింస కూడా ఉపయోగించవచ్చు, అది సామాన్యమైనది. సో అందుకోసమే మన వ్యక్తులు పూర్తి స్వేచ్ఛ ఉండకుండా, ఎట్లా పడుతుంది తిరగకుండా, ఎట్లా పడుతుంది బెదరకుండా, ఎట్లా పడుతుంది అట్లనే మాట్లాడకుండా చేసే రైట్స్ కొంచెం వ్యతిరేకంగా వ్యక్తికి వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి వాటిని నెగటివ్ అంటారు. అంతేగాని అవి రైట్స్ అని కాదు, రైట్స్ కావు అని అనలేదు. అదేవిధంగా పాజిటివ్ రైట్స్ అంటే ఏంటి అంటే మన దాని యొక్క వినికి ఏ విధంగా మనకు వినపడతాయంటే, ప్రభుత్వము పౌరుల యొక్క రక్షణ కొరకు, పౌరుల యొక్క అభివృద్ధి కొరకు చేసే కార్యక్రమాలు, చేసే ప్రోగ్రామ్స్, పెట్టే హద్దులు, పెట్టే పరిమితులు, అవి ఒక సంవర్ధక మంచి పౌరుడు సుఖజీవనం కోసము సంక్షేమంగా మన జీవించడానికి ప్రభుత్వం ఏర్పరిచే పరిస్థితులు, మెయింటైన్ చేసే పరిస్థితులు అవి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ద పీపుల్, కల్చరల్ డెవలప్మెంట్ ఆఫ్ ద పీపుల్, అదేవిధంగా పౌరుల యొక్క సుఖశాంతులను పెంచడానికి మన ఆపదలు రాకుండా చేయడం, అది పాజిటివ్ అన్నట్టు. జస్ట్ ఒక నెగిటివ్ మధ్య అవి రైట్సే ఇవి రైట్సే కానీ ఒక ఏంటంటే నెగిటివ్గా అనిపిస్తాయి అంతే. నెగిటివ్. ఇవి పాజిటివ్ ఏంటంటే అది పౌరులు డిమాండ్ చేయకపోయినా కూడా రాజ్యం వచ్చి మన సంవర్ధక పాజిటివ్ అని. సో నిజానికి పాజిటివ్ అనేది ఒక డైరెక్షన్ అయింది అంతే, డైరెక్షన్ భేదమే. ఇంకా నిజానికి బేసికల్గా నెగిటివ్ రైట్స్, పాజిటివ్ రైట్స్ ఒకదానికి ఇంకొకటి మన సంబంధం, క్లోజ్ రిలేషన్ కలిగి ఉంటాయి. ఆ రెండు కూడా నిజానికి సమాజం కానీ రాజ్యం కానీ అమలు చేయాలి. సో ఇది రైట్స్ యొక్క స్వభావము, తర్వాత కాన్సెప్ట్ యొక్క రైట్స్ అనే దాని యొక్క మీనింగ్. అయితే దీనికి సంబంధించిన కొన్ని సమాజంలో నాగరిక సమాజం ఏర్పడిన తర్వాత రకరకాల రైట్స్ కూడా మన డెవలప్ అయ్యాయి, ఎమర్జ్ అయ్యాయి. మన పొలిటికల్ ఫిలాసఫర్స్ వాటిని ప్రపోజ్ చేశారు. ఆ విధంగా ఉంటే పౌరులు సుఖంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రైట్స్ కనుక లేకపోతే రాజ్యం యొక్క మన అత్యున్నత అధికారం కలిగిన రాజు ఎవరితోనో, రాజు తన ఇష్టం వచ్చిన విధంగా పౌరులని కష్టపెట్టచ్చు, పౌరులని మన బలవంతంగా ఈడ్చుకపోవచ్చు, తర్వాత ఒక మన వయసు వాళ్ళను
అంటే బలవంతంగా ఒక వ్యక్తి యొక్క బిడ్డను, కూతురును, ఇది భార్యను చేర్చవచ్చు. తన యొక్క మన పిల్లలకి, తన యొక్క కొడుకు బిడ్డలకి పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వచ్చు, ఏమన్నా చేసుకోమని. అది నిజానికి అటువంటి పరిస్థితి మంచిది కాదు. అసలు నిజానికి ఈ హక్కుల యొక్క ప్రస్తావన నాగరిక రాజ్యం కలిగిన రాజ్య సమాజం వచ్చిన నుంచి ఏర్పడింది. ఫస్ట్ నాటికంటే ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలో చాలా మన వెనుకటి కాలంలో ట్రైబల్ అనేవాడు తన చుట్టూ ఉన్న ట్రైబ్స్ని, తన ట్రైబ్లో ఉన్న వ్యక్తులను రక్షించి తర్వాత బలవంతంగా మన ఎదుటి పౌరులను కానీ ఎదుటి పౌరుల యొక్క ఎదుటి ట్రైబ్ యొక్క నాయకుని కానీ చంపో లేకపోతే అనగదొక్కే తన యొక్క ట్రైబ్ని మన ప్రొటెక్ట్. అప్పుడు కూడా నిజానికి అతన్ని ఎన్నుకోవడం వల్ల అతన్ని కూడా కొన్ని రైట్స్ ఇస్తాడు, కొన్ని పవర్స్ ఇస్తాడు. అతని ఇతర పవర్స్ని ఉపయోగిస్తూ అతను తన సమాజంలో తన ఫాలోయర్స్ మధ్యన శాంతి భద్రతలు ఏర్పాటు చేస్తాడు, మెయింటైన్ చేస్తాడు. అంటే దాని అర్థము చాలా వెనకటి కాలం కింద కూడా ఈ రైట్స్ అనేటివి ఉన్నాయి. ఎందుకంటే ఆ నాయకునికి సంరక్షణ, ఆ నాయకుని గౌరవించడము, ఆ నాయకుని యొక్క సంరక్షణ కొరకు కొంచెం డబ్బులు ఇవ్వడము, ట్యాక్స్ ఇవ్వడము చేస్తే ఆ నాయకుడు కొంత ఫోర్స్తోని, కొంత మన అతని ఫాలోవర్స్తోని ఈ ఇతర ట్రైబ్స్ యొక్క నాయకుడి ద్వారా దండింపబడకుండా చేస్తాడు. వచ్చి వీళ్ళని చంపకుండా, వీళ్ళను కొట్టకుండా చేస్తాడు. సో చెప్పొచ్చింది ఏంటంటే చాలా కాలం నుంచి కూడా ఈ రైట్స్ అనేది. అదేవిధంగా రాజరికం ఏర్పడిన తర్వాత ఏంటంటే రాజు అనేక హక్కులు కలిగి, అన్లిమిటెడ్ హక్కులు కలిగి, తర్వాత మన సైన్యాన్ని ఏర్పరచుకోవడానికి కానీ, మన జనానికి అప్పుడున్న ధర్మం ప్రకారం న్యాయం చెప్పడం కానీ, అదేవిధంగా దేశాన్ని రక్షించడం కానీ అతనికి హక్కులు కలిగి ఉంటాడు, బాధ్యతలు, అవి హక్కులు దాని బాధ్యతలు కలిగి ఉంటాడు. ఇది రాజరికంలో. సో కానీ ఒకటే ఏంటంటే రాజరికంలో మన అపరిమిత హక్కులు ఉంటాయి రాజుకి. దానివల్ల చాలామంది మన ప్రజలు, పౌరులు చనిపోతారు. ఒక నాగరిక సమాజంలో మన పౌరులు ఎట్లా జీవించాలో ఆ విధంగా జీవించలేదు. ఎందుకంటే మన రాజరికంలో దానికి మన ఈ పౌరులు చాలా తక్కువ రాజకీయ హక్కులు కలిగి ఉంటారు. చాలా ఇప్పటికైనా కూడా రాజు ఏం చెప్తుంది ఫాలో కావాలా. తనకు వ్యతిరేకమైన జడ్జిమెంట్ ఇచ్చినా, తనకు వ్యతిరేకంగా కొన్ని యాక్టివిటీస్ ఉన్నా కూడా దాన్ని అనుభవిస్తూ చూడాల్సిందే. సో రాజరికం అనేది ఈ కాలం బట్టి చూస్తే మాత్రం, లేకపోతే మధ్యయుగాల కాలం నాగరికత పద్ధతి, మన నాగరికత అనే అంశము పదం నుంచి, కాన్సెప్ట్ని, భావన నుంచి చూస్తే అవి నిజానికి మధ్యయుగాల మన రాజరికంలో మనిషి అన్ని హక్కులు కలిగి ఉంటాడు అన్నట్టు. అది అంతేకాకుండా రాజే న్యాయకారి. రాజు మనం నిర్ణయించినది, రాజు చేసిన జడ్జిమెంట్ని మంచిదా చెడ్డదా అని చూసే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో న్యాయస్థానాలు వేరు, ఎగ్జిక్యూటివ్ వేరు, లెజిస్లేచర్ వేరు కదా, ఆ విధంగా ఉండవు. సో మన ఈ అయితే ఈ ముఖ్యమైన మొదటి రకమైన రైట్స్, కొన్ని విధాల రైట్స్ ఉన్నాయి. అందులో మొదటి రకము చాలా ముఖ్యమైన రైట్స్ ఏంటి అంటే సివిల్ రైట్స్. సివిల్ రైట్స్ అంటే ఏంటి అంటే పౌర హక్కులు. ఇప్పుడు చాలా సార్లు మీరు విని ఉంటారు, చాలా సార్లు పేపర్లు చదివి ఉంటారు, కొందరు స్టూడెంట్స్ పుస్తకాల్లో చదివి ఉంటారు, సివిక్స్లో, తర్వాత బిఏలో, మన
ఫస్ట్ ఇయర్ కనుక మీరు ముగించి ఉంటే. సో పౌర హక్కులు అంటే సివిల్ రైట్స్ అంటారు దాన్ని. సో సివిల్ రైట్స్ ఆర్ ద రైట్స్ which empower the citizens to live a comfortable social life, particularly right to liberty and equality. Right to liberty and equality, సమానత్వానికి, స్వేచ్ఛకు మరియు జీవితాన్ని మన రక్షించుకునే విధంగా ఉండేటట్టు ఉన్న రైట్స్ని సివిల్ రైట్స్ అంటారు. ఈ సివిల్ రైట్స్ కొరకు నిజానికి మన ఏ విధంగా ప్రభుత్వము, రాజ్యము, పౌరుని యొక్క జీవితం, పౌరుని యొక్క సోషల్ లైఫ్, పౌరుని యొక్క సోషల్ బిహేవియర్, తర్వాత పౌరుని యొక్క మన ఇతర అవసరాలు ఉండేటట్టు అతనికి ఉన్న రైట్స్ని ప్రభుత్వము రక్షించాలంటే ప్రభుత్వము ఎడలు కూడా కొన్నిసార్లు స్టేట్ చూడండి, పౌర హక్కులైన లీడర్స్, ముఖ్యంగా హరగోపాల్ మరి ఇటువంటి వాళ్ళందరూ ఏమంటారు, పౌర హక్కులు అంటారు. ఆ పౌరులకు రైట్ టు లైఫ్, లిబర్టీ అండ్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ హక్కులు అనేవి మన దేశంలోనైతే అవి రాజ్యాంగంలో లిఖించబడింది, క్లియర్గా లిఖించబడింది. అయితే ఈ సివిల్ రైట్స్ ప్రతి పౌరునికి ఉండాలని ఫిలాసఫర్స్ టైం టు టైం పొలిటికల్ ఫిలాసఫర్స్ ప్రతిపాదించారు. అసలు నిజానికి పౌరుల యొక్క జీవిత రక్షణ మొదటి నుంచి ఫస్ట్ ఫామ్, ఏ ఫామ్లో రాజ్యం ఎమర్జ్ అయిందో, పుట్టుక వచ్చిందో, దానికి కూడా పౌరులను రక్షించాలి, పౌరుల జీవితాన్ని రక్షించాలి, పౌరుల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలి అనేది ఉంది అన్నట్టు. సో ఎట్లా పట్టించుకోవడము, ఏ విధంగా ఎంతవరకు ఉంటాయి అనేది మారుతున్న పరిస్థితుల వరకు ఆ హక్కులు మారినాయి. తర్వాత హక్కులు రకరకాల హక్కులు వచ్చినాయి. అదే అందులోనే ముఖ్యంగా సివిల్ రైట్స్, పౌర హక్కులు. అయితే అందులో రెండవది ఏంటంటే పొలిటికల్ రైట్స్, అంటే రాజకీయ హక్కులు, రాజకీయాలకు సంబంధించిన హక్కులు. రాజకీయం అంటే ఏంది? పవర్, అధికారం చెలాయించడము, అధికారము మన పౌరుల అధికారము చెలాయించే విధంగా అసలు పరిస్థితులను జాగ్రత్తగా ఉంచుకోవడం. అదేవిధంగా పౌరులే ఎగబడ్డప్పుడు, తర్వాత పౌరుల యొక్క మన విప్లవం తీసేటప్పుడు వాళ్ళకి ఆ విప్లవాన్ని అణిచివేయడానికి హక్కు. అయితే పొలిటికల్ రైట్స్ ముఖ్యంగా ఏంటంటే రాజకీయ హక్కుల్లో ముఖ్యమైనది రైట్ టు ఓట్. అంటే ఈ రాజకీయం పోయి డెమోక్రసీ, ఎలక్టెడ్ గవర్నమెంట్, ఎలక్టెడ్ ప్రెసిడెంట్, ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్, ఇవన్నీ మా ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లో వచ్చిన తర్వాత ప్రతి రాజ్యాంగంలో రైట్ టు ఎలక్ట్ వన్స్ ఓన్ రిప్రజెంటేటివ్. ఎట్లా ఎన్నుకుంటాడో అది డైరెక్ట్గా ఎన్నుకోవచ్చు. ప్రజలందరూ కలిసి ఒక బ్లాక్లో, ఒక యూనిట్లో, ఒక ప్రాంతంలో తమ ప్రజలందరూ కలిసి తమ ఓటు హక్కు ఎన్నుకోవడానికి ఇండైరెక్ట్గా ఏదైనా మన ఓటింగ్ ఉంటుంది. మన సంతకం పెట్టిన తర్వాత వేలిముద్ర వేసిన ఇది ఉంటుంది, ఓటు ఉంటుంది. తర్వాత ఇండైరెక్ట్ ఎలక్షన్ పోయి అక్కడ కూర్చుండి టెస్ట్ తీసుకుంటుంది అన్నట్టు. సో రైట్ టు ఓట్. ఇంకోటి రైట్ టు ఓట్స్. ఇంకొకటి ఏంటంటే మన ఎన్నుకొనబడడానికి హక్కు, రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్స్. కాబట్టి ఓటే కాదు, రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్టరల్ క్యాంపెయిన్స్, పాలిటిక్స్, రైట్ టు పార్టిసిపేట్ ఇన్ పాలిటిక్స్, డెప్లీ పాలిటిక్స్. అది రెండవది ఏంటంటే రైట్ టు కాంటెస్ట్ ఆర్ మన ఎమ్మెల్యే కానీ, లేకపోతే మండల ప్రెసిడెంట్ కానీ, లేకపోతే ఎంపీ కానీ ఆ పోటీ చేసి అందులో పాల్గొని ఎన్నుకొనబడడానికి కూడా హక్కు ఉందన్నట్టు. ఇది భారత పౌరుడికి.
అంటే మనం జనరల్గా చదువుతున్నాయి కాబట్టి మనం ఒక ఇండియా ఉదాహరణ మాత్రమే ఇచ్చాం. సో పొలిటికల్ రైట్స్ అంటే ఏంటి? రైట్ టు ఓట్, రైట్ టు కామెంట్ ఫ్రీలీ అండ్ రైట్ టు దానికి మన గెట్ ఎలక్టెడ్ అంటే ఏదన్నా పబ్లిక్ అది సెమీ రాజకీయ పోస్ట్ కానీ సెమీ రాజకీయ పోస్ట్ కానీ మన ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి భాగస్వామ్యం కలిగి ఉండుటం ప్రతి పౌరునికి అనుకుంటుంది. అదేవిధంగా రాజకీయాల్లో ఏ పదవి ఏ రిప్రజెంటేటివ్ పోస్ట్కైనా కూడా కాంటెస్ట్ చేయడం, ఎలక్షన్లో తన క్యాండిడేట్ని సబ్మిట్ చేసి నేను ఇట్లా ఎలక్షన్లో పాల్గొంటున్నానని చెప్పి డిక్లేర్ చేసి ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం, దాన్ని కాంటెస్ట్ ఫర్ ఎనీ పొలిటికల్ పోస్ట్, రిప్రజెంటేటివ్ పోస్ట్. అదేవిధంగా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చివరి పొలిటికల్ రైట్ ఏంటంటే ప్రతి పౌరుడు ఏ పబ్లిక్ ఆఫీస్ అయినా చిన్నది కానీ పెద్దది కానీ కొన్ని షరతులతో అది ఆ పదవిని అలంకరించడానికి ఆ పదవిని పొందడానికి అవకాశం ఉంది. ఆ పదవికి సంబంధించిన హక్కులు దానికి అవి ఇంప్లిమెంట్ చేయడానికి హక్కు ఉంది. సో ఈ విధంగా మనకి సివిల్ రైట్స్, పొలిటికల్ రైట్స్, సోషో ఎకనామిక్ రైట్స్. మూడవది సోషో ఎకనామిక్ రైట్స్ అంటే ఏంటి అంటే సమాజంలో సోషల్గా ఇతరులకి సోషల్ సెక్యూరిటీ కలిగి ఉండడం, జీవితానికి హక్కు ఉండడం. తర్వాత ఎకనామిక్ రైట్స్ అంటే ఆర్థిక హక్కులు. ఆర్థిక హక్కులు ఏంటంటే కూడు గూడు గుడ్డ కావాల్సినంత ఉండడం, ఇతరులతో సమానంగా కలిగి ఉండడం. రాజకీయ సోషో ఎకనామిక్ రైట్స్ యాక్చువల్గా మన వివిధ రాజనీతిజ్ఞులు లేకపోతే రాజకీయ నాయకులు తమ యొక్క పుస్తకాలలో తమ యొక్క వ్రాతలలో వీటిని గురించి సోషో ఎకనామిక్ రైట్స్ గురించి రాశారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కార్ల్ మార్క్స్ ఏమంటే మనిషికి ఎకనామిక్ ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఉండకపోతే అతను ఇతర రంగాల్లో కూడా రాణించలేడు, ఇతర రంగాల్లో అతను సరిగా జీవించలేడు. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు లైఫ్ అన్నాము ఇదానికి మనం. రైట్ టు లైఫ్ నీకు రైట్ టు ఇది వేరే రైట్స్ ఎకనామిక్ ఆర్థిక హక్కు లేకపోతే మన పౌరుడికి ఎట్లా ఉంటుంది అంటే రైతు యొక్క ఆర్థిక హక్కు సమానత్వానికి ఇంకా వేరే ఫస్ట్ హక్కు రైట్ టు లైఫ్కి అవినాభావ సంబంధం ఉంది అన్నట్టు. సో రైట్ టు లైఫ్. తర్వాత మన సామాజిక మరియు ఆర్థిక హక్కు. ఈ సామాజిక ఆర్థిక హక్కు నిజంగా అవసరమా అని అనుకోవడం వీల్లేదు. ఎందుకంటే రాజకీయ సామాజిక హక్కుల ద్వారానే మనం రాజకీయాల్లో పాల్గొనగలుగుతున్నాము. తర్వాత అవి ఆ హక్కులు ఇతర మన కుటుంబాలలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు ఆ హక్కులు అనుభవించడానికి మనం ప్రోత్సహిస్తున్నాం. సో సోషో ఎకనామిక్ రైట్స్, నిజానికి సోషో ఎకనామిక్ రైట్స్ ఉంటేనే నువ్వు పొలిటికల్ రైట్స్, సివిల్ రైట్స్ ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది, అనుభవించడానికి అవకాశం ఉంటుంది. సో సామాజిక ఆర్థిక అది నిజానికి కొట్టొచ్చు అంటే మనకి కనబడుతుంది, అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను ఎకనామిక్ రైట్స్ లేకపోతే 11 అతను చాలా సఫర్ కావడానికి అవకాశం ఉంది. ఆర్థిక హక్కు, ఆర్థిక పరిపూర్ణత, ఆర్థిక వనరులు కలిగి లేకుండుట, అప్పుడు నిజానికి అతను ఇతర రంగంలో ఉన్న హక్కులు, సోషల్ రైట్స్, పొలిటికల్ రైట్స్ నిజానికి అతడు పరిపూర్ణంగా సంతృప్తిని భాగం చేసుకోలేడు అన్నట్టు, భాగము పంచుకోలేడు.
అంటే సోషో ఎకనామిక్ రైట్స్, దానికి పొలిటికల్ రైట్స్, తర్వాత కల్చరల్ అండ్ సోషల్ రైట్స్కి, సివిల్ రైట్స్కి చాలా అనుగుణమైనటువంటి సపోర్ట్ ఇస్తుంది. వాటి మీద లేని దానికి ఒక పౌరులు నిలబడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా 3 రకాల రైట్స్ అనేది ప్రతి ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు కలిగి ఉంటాడు. కానీ ఒక దేశంలో ఫారినర్స్ వచ్చి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు మన ఉద్యోగ జీవనము దేనికి వస్తాడు, అతనికి దానికి హక్కులు ఉండవు. ఇది ఆ దేశ పౌరుడు ఉన్నట్టే మాత్రమే ఉంటాయి. అదేవిధంగా ప్రతి మన ప్రజాస్వామ్య సమాజంలో, ప్రజాస్వామ్య పద్ధతి ఉన్న రాజ్యంలో నిజానికి మన రైతులతో పాటు హక్కులతో పాటు విధులు కూడా ఏర్పాటు చేయబడ్డవి. కొన్ని విధులు రాజ్యాంగంలో పొందుపరచవచ్చు. సామాన్యంగా రాజ్యాంగంలోనే ఇది మొట్టమొదటిలో మధ్యాహ్నం చివరికి రాజ్యాంగంలోని పరచబడి ఉంటాయి ప్రతి ఒక్క పౌరుని యొక్క హక్కులు. అయితే కొన్ని ఏంటంటే, ఒక రాజ్యంలో అమెరికాలో పౌరుల మీద ఎక్కువ ఆకాంక్షలు పెడతారు, కానీ అదే విధంగా మన భారతదేశంలో ఎక్కువ రైట్స్ పెట్టకపోవచ్చు, పరిమితులు పెట్టకపోవచ్చు. సో అయితే ఇది ప్రభుత్వము డ్యూటీలు కూడా పూర్తిగా రాజ్యాంగంలో వ్రాసుకోవచ్చు. ఇది పౌరుని యొక్క రైట్సే కాకుండా, పౌరుడు రైట్స్ అనుభవించడం కాకుండా, పౌరుడు కూడా చాలా సందర్భాల్లో ఇతర పౌరుడు కానీ, ఇతర పౌరుడు సమాజం కానీ, ఇతర ప్రభుత్వం కానీ సరి నడుచుకునే విధంగా అతనికి డ్యూటీస్ కూడా ఉంటాయి. మనం ఐ థింక్ మన కొన్ని సెషన్స్ ముందు యాక్చువల్లీ డ్యూటీస్ గురించి చదివినాము. తర్వాత డ్యూటీస్ మన దేశంలో మన రాజ్యాంగం సవరించినప్పుడు డ్యూటీస్ కూడా రాజ్యాంగంలో రాబడింది. సో దాన్ని మేము ఇదివరకే మనం బిగినింగ్లో చెప్పినట్టు ఆబ్లిగేషన్, పొలిటికల్ ఆబ్లిగేషన్ అని అంటారు. సో మనం దీన్ని కూడా చర్చించుకుంటే, ఒక పౌరుడు, ఒక సిటిజను ప్రభుత్వాన్ని, రాజ్యాన్ని ఎందుకు ఒబే చేయాలా అంటే ఇతను జీవించడానికి, ఇతని యొక్క లైఫ్ రక్షించుకోవడానికి, ఇతని యొక్క ఇతర డెవలప్మెంట్స్ కావడానికి అవి డ్యూటీస్ పర్ఫామ్ చేయకపోతే ఇతర పౌరులు స్వచ్ఛంగా ఉండరు, ఇతర పౌరులు సౌకర్యంగా ఉండడు. తర్వాత ప్రభుత్వం కూడా చాలా ఇబ్బందుల పాలు అవుతుందన్నట్టు. అసలు దీని మీద కూడా సిద్ధాంతాలు కూడా రాయబడినవి. ఇది ఒక పౌరుడు కానీ, పౌర సమాజం కానీ రాజ్యంని ఎందుకు ఒబే చేయాలా, రాజ్యానికి ఎందుకు విధేయుడుగా ఉండాలా, రాజ్యం ఏది చెప్తే అది చేయాలా, అది కానీ ఎందుకు చేయాలా అనేది, అది ఫర్ ఎగ్జాంపుల్ మన జీవితం రక్షించడానికే హక్కు మన హరింపజేస్తే దాన్ని అప్పుడు కూడా ఒబే చేయాలా అని ప్రశ్న వస్తుంది. కాబట్టి ఎంతవరకు రాజ్యాన్ని ఒబే కావాలా, ఎంతవరకు రాజ్యం యొక్క హక్కులను మన ప్రతిపాదనలు, తర్వాత కండిషన్స్ని మనం ఫాలో కావాలా అనేది కూడా, వాటి మీద కూడా మన థియరీస్, రకరకాల థియరీస్, ఆ థియరీస్ని ఇప్పుడు మన డ్యూటీస్ ఇది బ్రీఫ్గా సెలెక్ట్ చేసుకుంటాం. అయితే ముఖ్యంగా ప్రతి పౌరుడు లేక ప్రతి పౌరుడు సమూహము రాజ్యాన్ని ఎందుకు ఒబీడియంట్గా ఉండాలా అనేది మొట్టమొదటి థియరీ ఏంటంటే ఫోర్స్ థియరీ. అంటే ఫోర్స్ థియరీ యొక్క
సిద్ధాంతాన్ని కాన్సెప్ట్ ఎవరు ప్రపోజ్ చేశారంటే కొందరు మన రాజనీతిజ్ఞులు. రాజ్యం అనేది చాలా బలం కలిగి ఉంటుంది, రాజ్యము చాలా హక్కులు కలిగి ఉంటుంది. పౌరుడు నథింగ్ రాజ్యానికి సంబంధించినంత, రాజ్యాంగంతో పోల్చినంత. కాబట్టి మనం రాజ్యాన్ని, మన రాజ్యం ఉండాలంటే, అంటే మన ప్రాణం ఉండాలంటే, మనము బతికి బట్టగలగాలంటే, మన సంక్షేమం ఉండాలంటే రాజ్యం ఉండాలా. తర్వాత రాజ్యం యూజ్ చేసే ఫోర్స్ని కూడా మనము వ్యతిరేకించకూడదు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ థియరీ నుంచి చెప్పే మళ్ళీ ఏమంటారంటే, రాజ్యము దానికి పవర్ ఉంటుంది, పవర్ ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతుంది. తర్వాత ఆ పవర్ అనేది చాలా పెద్దదన్నమాట. సో దాన్ని, ఆ ఫోర్స్, రాజ్యం యొక్క ఫోర్స్ను ఒబే చేయడమే అంతే, దాన్ని వ్యతిరేకించడం అనేది ఉండకూడదు అని చెప్పి మన రాజనీతిజ్ఞులు ఈ మన ఫోర్స్ని, ప్రజల్ని, రాజ్యానికి విధేయతగా ఉండాలని చెప్పారు. అది ఫోర్స్ థియరీ. ఇక్కడ ఫోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటి అంటే, మన డివైన్ రైట్ థియరీ. డివైన్ రైట్ ఏంటంటే దైవ సంభూత సిద్ధాంతం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ దైవ అంటే అసలు మానవుల యొక్క ఎగ్జిస్టెన్సే, మానవుల యొక్క సామాజిక సమూహమే అది నిజానికి దేవుని యొక్క కార్యము, దైవ కార్యము, దేవుడు సృష్టించిన దానిలో అదొక భాగము. అదేవిధంగా వాళ్ళు ఏమంటారంటే, రాజరికం ఏర్పడిన తర్వాత, రాజైన తర్వాత అతను పౌరులతో కొన్ని సంబంధాలు కలిగి ఉండాలి. అసలు రాజ్యం యొక్క అధికారి రాజు దైవంసే నియమించబడ్డవాడు. సో దాన్ని డివైన్ రైట్ థియరీ ఆఫ్ ది ఆరిజిన్ ఆఫ్ ది స్టేట్. అటువంటి రాజ్యాన్ని ఏలుతున్న రాజును ప్రజలు తప్పకుండా ఒబే చేయాలా. ఎందుకంటే దేవుడు ఇంత గొప్పవాడు, దేవుడు ఈ సృష్టికి కారణము, దేవుడు సమాజాన్ని నడిపిస్తున్నాడు. కాబట్టి అటువంటి రాజుకి, దేవుడు అటువంటి పంపించిన రాజుకి ప్రజలు విధేయత ఉండాలా. ది పీపుల్ షుడ్ ఒబ్లైజ్, ఇదొక ఒబ్లిగేషన్, ద కింగ్ ఆర్ ద రూలర్. అఫ్కోర్స్ రాజు కూడా ఈ దైవదత్తాంతికార సిద్ధాంతానికి ఉన్న కొన్ని నియమాలను పాటించాలి. తర్వాత అతని యొక్క లక్ష్యం ఏంటి, అతను దేవుడే అతను పంపాడు అనుకో, కానీ ఒక ప్రత్యేక పద్ధతితో పంపుతాడు కదా, మనం నమ్ముకోవచ్చు. కానీ పద్ధతి మాత్రం ఉన్నదా లేదా చూడాలి, మన బాధ్యత. ముఖ్యంగా ప్రజల జీవితాన్ని, జీవాలని, మన ప్రాణాలని రక్షించడానికి, దాని తర్వాత ప్రజలు కూడా సుఖ సంతోషంతో ఉండేట్టు చూస్తారు. కాబట్టి మన అతను దైవాంశ సంపూర్తుడు కాబట్టి, మన భగవంతునిచే పంపబడ్డాడు కాబట్టి అతనికి విధేయుడుగా ఉండాలి, అతను చేసిన చట్టాలు ఫాలో కావాలి అనేది దైవదత్తాంతికార సిద్ధాంతం చెప్తుంది. సో ఇక్కడ రైట్ అండి, ఇక్కడ మన డ్యూటీ అండి. ఎందుకు, ఏ కారణం వల్ల మనం రాజ్యం యొక్క చట్టాన్ని ఫాలో కావాలా, రాజరికానికి, రాజుకి విధేయుడుగా ఉండాలా. సో ఈ కారణాల చేత, ఎందుకంటే రాజుని ఏలే ఈ సిద్ధాంతం ప్రకారము రాజుని ఏలే రాజు దానికి దేవునిచే పంపబడిన వాడు. ఇక్కడ అతనికి ఇప్పుడున్న ముండేన్ డే టు డే విషయాలకి, భూమి మీద విషయాలకి అతనికి సంబంధం లేదు. సో ఇది డివైన్ రైట్ థియరీ ఆఫ్ ద ఆరిజిన్ ఆఫ్ ది స్టేట్, ఇది డివైన్ రైట్ థియరీ ఆఫ్ ద
పొలిటికల్ ఆబ్లిగేషన్. పౌరుడు రాజ్యానికి ఎందుకు విధేయతగా ఉండాలా? ఎందుకు అంటే అతను దైవంతో సంబూతుడు, దైవంతో పంపినవాడు, నియమించబడినవాడు కాబట్టి. అదేవిధంగా కన్జర్వేటివ్ థియరీ అని ఒకటి ఉంది. కన్జర్వేటివ్ థియరీ అనేది ఎడ్మండ్ బర్క్ అనేవాడు రూపొందించాడు, ప్రతిపాదించాడు. ఈ కన్జర్వేటివ్ థియరీ ఏమంటుందంటే సమాజంలో ఉన్న ప్రాచీనమైన ప్రాముఖ్యత గల సంస్థలు కానీ, వ్యవస్థలు కానీ, గుళ్ళు కానీ, గోపురాలు కానీ, శిలాఖండాలు కానీ, వీటన్నిటినీ మన పూర్వీకులు వాటిని ఆలోచించి స్థాపించుకున్నారు. వాటి యొక్క ఉపయోగము వాళ్ళు అనుభవించడానికి తన సౌకర్యం కొరకు ఆ వ్యవస్థను ఏర్పరచుకున్నారు. ఆ వ్యవస్థలను అనవసరంగా మన కొంతకాలం మీద అవి మంచివని ఏర్పడుతున్నాడు. కాబట్టి సమాజం కానీ, పౌరులు కానీ, ప్రభుత్వం కానీ ఆ వ్యవస్థలను కాపాడుకోవాలి. అంటే దాని అర్థం, ఇతని యొక్క అర్థం ఏంటంటే రాజకీయ వ్యవస్థ చాలా రోజుల నుంచి వస్తుంది, దాన్ని కూడా కాపాడాలి అని అంటాడు. అదేవిధంగా డేవిడ్ హ్యూమ్ అనేవాడు కూడా ఇటువంటి మన సిద్ధాంతాన్ని అతను ప్రతిపాదిస్తాడు. సో ఇదేంటి కన్జర్వేటివ్ థియరీ. కన్జర్వేటివ్ థియరీ అంటే సమాజంలో ఉండబడే వ్యవస్థలు, ఆచారాలు అవి మన సామాన్యంగా అది మాసిపోకుండా చేయాలా, దాన్ని వ్యతిరేకంగా ఎవరి వ్యతిరేకంగా కూడా ఉండేటట్టు వ్యతిరేకం కాకుండా కూడా ఉంచడం అనేది ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎందుకంటే మన బర్క్ తర్వాత హ్యూము చెప్పినట్టు ఏంటంటే మన ప్రాచీన కాలంలో ఇదివరకు ఏర్పరచుకున్న వ్యవస్థలు, పెంపొందించిన ఇవన్నీ గుర్తులు ప్రాచీన కళాఖండాలకి, ప్రాచీన మన ప్రజల యొక్క యాక్టివిటీస్కి అవి కళాఖండాలు కాబట్టి. సో అది మన రాజ్యాన్ని ఎందుకు, అదేవిధంగా రాజ్యాన్ని రక్షించే రాజు ప్రభుత్వం కూడా ఈ చట్టం బయట పెడితే, చట్టం ప్రవేశపెడితే ఆ చట్టాన్ని ఫాలో అవ్వడం, తర్వాత ఆ చట్టానికి మన ఇతరులు కూడా ఫాలో అయ్యేటట్టు చేయడం, అది. మూడవది మరియు లాస్ట్ది చాలా ముఖ్యమైనది, చాలా పాపులర్ అయింది. పర్టికులర్గా అది ఈ టైప్ ఆఫ్ అబ్లిగేషన్ ఏంటంటే ప్రజాస్వామ్య నిజానికి థియరీ అన్నట్టు. అది ఏంటంటే సమాజంలో రాజ్యం అనే వ్యవస్థ ఏర్పడిన తర్వాత అతనికి ప్రజలు ఒబీడియంట్గా ఉంటూ వచ్చారు. కానీ దానికంటే ముందు ఈ మన ఈ కాన్సెంట్ థియరీ, ఈ సిద్ధాంతం మనం చర్చించుకోయే సిద్ధాంతాన్ని ఎందుకు ప్రతిపాదించారంటే సమాజంలో మన నాగరికత డెవలప్ కాకముందు ప్రజలు ఒక స్టేట్ ఆఫ్ నేచర్లో, ఒక ప్రకృతిమైన వ్యవస్థలో, ప్రకృతి అయిన క్లైమేట్లో జీవించారు. అప్పుడు వాళ్ళకి నిజానికి పెద్ద సమస్యలు లేవు. కానీ మన హాబ్స్ ఏమిటంటే చాలా చంపుకోవడానికి ప్రయత్నం చేసేది స్వభావితంగా మనుషులు మన కోఆపరేటివ్ కాదు. కాబట్టి ఆ పరిస్థితిని నుండి మన ప్రజలు గట్టెక్కించే కొరకు అది ఒక మన అధికారి లేక ఏజెన్సీ ఉంటే బాగుంటుంది. ఇది ప్రజల మధ్యన సత్యాగ్రహాలు పడిపోతుంది. అప్పుడేం జరుగుతుందంటే ఈ కాంట్రాక్ట్ థియరీ ఆఫ్ ది అబ్లిగేషన్స్ అంటే ఏమిటంటే ప్రజల మధ్యన రాజు మధ్యన ఒక ఓడంబడిక జరిగింది, ఒక
ఓడంబడిక జరిగింది. ఆ ఓడంబడికలు ఏంటంటే వాళ్ళకి ఇష్టపూర్వకంగానే ప్రజలు కొన్ని హక్కులను రాజు చేతులు పెడతారు. అదేవిధంగా రాజు ప్రజల యొక్క సుఖశాంతులను కాపాడాలి. అది ఇక్కడ ముఖ్యమైన ఏంటంటే వీళ్ళు ఈ మన సోషల్ కాంట్రాక్ట్ థియరీస్ రాజ్యం మధ్య మరియు పౌరుల మధ్య ఒక మన కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ అందరు సైన్ చేస్తారు. సో దీన్నే నిజానికి మన సోషల్ కాంట్రాక్ట్ థియరీ కానీ, తర్వాత కాన్సెంట్ థియరీ అంటే పౌరులు మన దేశానికి మన ప్రభుత్వానికి ఒబేగా ఉండేటట్టు, విధేయుడుగా ఉండేటట్టు ఒప్పుకున్నాడు. ఒక డాక్యుమెంట్స్ చేశారు. ఆ డాక్యుమెంట్ ఎవరి ఇతర ఇరు పక్క నుంచి పౌరుల సంతకాలు, తర్వాత అటుపక్కకి ప్రభుత్వం యొక్క సంతకం. సో ఇట్స్ ఎ కాంట్రాక్ట్. సో అవుట్ ఆఫ్ దిస్ కాంట్రాక్ట్ మన స్టేట్ ఏర్పడింది. స్టేట్ ఏర్పడిన తర్వాత అది ఈ డ్యూటీస్ మీరు చేస్తేనే, మమ్మల్ని చేస్తేనే మీ ప్రాణ రక్షణ, మీ స్వాతంత్ర రక్షణ చేస్తానని అతను అంటాడు. ఇది మన ఓడంబడిక ద్వారా, సామాజిక ఓడంబడిక సిద్ధాంతం ద్వారా ఇచ్చినంత. సో ఈ విధంగా మనకు చాలా గొప్ప ఎవరు ఉన్నారంటే మన హాబ్స్, లాక్, రూసో, ఈ వీళ్ళు సామాజిక ఓడంబడిక సిద్ధాంతం ఆధారంగా రాజ్యం ఏర్పడేదని, సోషల్ కాంట్రాక్ట్ థియరీ ఆఫ్ ద ఆరిజిన్ ఆఫ్ ద స్టేట్. సో ఇది చాలా పాపులర్. అయితే ఇక్కడ ఏంటంటే మనం పౌరులు ప్రభుత్వానికి ఎందుకు వాళ్ళ కాంట్రాక్టర్లు ఈ సిద్ధాంతకర్తలు ఏం చెప్తారంటే పౌరులు స్టేట్ రెఫరెన్స్లో చాలా భయంకరమైన పరిస్థితి ఉంది కదా, ఆ పరిస్థితిని గట్టెక్కడానికే మనం రాజ్యాన్ని ఏర్పరచుకున్నాం. కాబట్టి ఈ మన ప్రజలు ఈ దేశానికి, మన ప్రభుత్వానికి తప్పకుండా అనుకూలంగా ఉండాలా అనేది వాళ్ళు కాన్సెంట్ ఒప్పందం చేశారన్నట్టు, ఆఫర్ ఇచ్చారన్నట్టు. సో ఇది సోషల్ కాంట్రాక్ట్ థియరీ ఆఫ్ ద ఒరిజిన్ ఆఫ్ ది స్టేట్. ఇది వాళ్ళు కొన్ని డ్యూటీస్ పర్ఫామ్ చేస్తేనే దానికి వాళ్ళ యొక్క లక్ష్యాన్ని నెరవేరడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడే చెప్పినట్టు దీనికి సంబంధించిన వాళ్ళు ముగ్గురు రాజనీతి తాత్వికులు. అది ముఖ్యంగా గ్రోషియస్, హాబ్స్, లాక్, రూసో. ఈ నలుగురు రచయితలు చాలా ముఖ్యమైన అన్నట్టు. సో ఇందులో చెప్పబడిందంటే ముందుగా ఏ కారణం వల్ల ఎందుకు పౌరుడు రాజ్యానికి విధేయుడుగా ఉండవలెను అంటే, ఇప్పుడు ఇదివరకున్న స్వాభావిక పరిస్థితులు స్టేట్ ఆఫ్ నేచర్లో పౌరులు కొన్ని సమస్యలు కలిగి ఉన్నారు. ఒకరు ఇంకొకరు తప్పబడి ఉండడము, ప్రాణానికి రక్షణకి లేకుండా ఉండడము. కాబట్టి దాన్ని మనము దాని నుండి బయటపడాలంటే దానికి పౌరులు తమ యొక్క హక్కులను కొన్ని మనం సరెండర్ చేయడానికి మన ఫ్రీగా ఉండాలా, సంసిద్ధంగా ఉండాలా అనేది చెప్పడం. సో ఇందులో తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ థియరీ ఆఫ్ ది అప్లికేషన్, పొలిటికల్ అప్లికేషన్స్ ఏంటంటే మార్క్సిస్ట్ అంటే కార్ల్ మార్క్స్ చెప్పింది, రాసింది, ప్రపోజ్ చేసింది ఒక ఇదన్నాడు. కార్ల్ మార్క్స్ అనేవాడు గొప్ప సామాజిక మరియు రాజకీయ ఆర్థిక మన సిద్ధాంతము కలిగినవాడు, చాలా రాజకీయ జ్ఞానం కలిగినవాడు. ఇతను ఏమన్నాడంటే సమాజంలో రాజ్య వ్యవస్థ ఎప్పుడు వచ్చింది అంటే సమాజంలో సొంత ఆస్తి అనేది ఏర్పడిన తర్వాత ఆ సొంత ఆస్తి ఉన్న సమాజంలో పెరిగినప్పుడు అది కొందరి చేతిలోనికే పోతుంది. ఇట్ విల్ బి
కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఏ ఫ్యూ హ్యాండ్స్. ఆ ఫ్యూ హ్యాండ్స్ తమ యొక్క మన ఆసుపాత్రను ప్రాణాలను రక్షించుకోవాలంటే నిజానికి రాజ్యాన్ని మన బలం కలిగిన ఒక మ్యాండేట్ కలిగిన ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలా. కానీ అండ్ ఇంకేం చెప్తారంటే చాలా ఇంపార్టెంట్ ఏం చెప్పారంటే చరిత్రలో చాలా ప్రభావం చూపెట్టింది ఏమిటంటే రాజ్యం అనే వ్యవస్థ దానికి ఒక వర్గానికి సమాజంలో ఉన్న ఒక వర్గానికి ప్రాతినిధ్యం ఒక వహిస్తుంది. ఆ వర్గం యొక్క లాభాలే ఈ ప్రభుత్వము అది చేస్తుంది. కాబట్టి అతను ఏమంటాడు, ఆ హిస్టరీ అంతా అట్లే ఉంది అంటాడు. కార్ల్ మార్క్స్ హిస్టరీ అంతా మన క్లాస్ స్టేట్. అతని ఉద్దేశం ఏంటంటే మన సమాజంలో ఉన్న ఒక వర్గము అనేక హక్కులు కలిగి ఆ హక్కులు కాపాడుకోవడానికి సైన్యాన్ని, మిలిటరీని, రాజ్యాంగాన్ని రాసుకుంటారు. సో అతని ఉద్దేశంలో స్టేట్ అనేది ఇట్ హ్యాస్ కమింగ్ టు ఎగ్జిస్టెన్స్ ఫర్ ద నీడ్స్ ఆఫ్ ద రిచ్ పీపుల్, క్లాస్ పీపుల్, అప్పర్ క్లాస్ పీపుల్. కాబట్టి అటువంటి రాజ్యాన్ని పొలిటికల్ ఒబ్లిగేషన్ అని ఇతని అటువంటి రాజ్యం యొక్క అధికారులని మనము వ్యతిరేకించకూడదు, వ్యతిరేకించాలా అని కార్ల్ మార్క్స్ అంటాడు. దానికి అటువంటి బూర్జువాలకి రిప్రజెంటేషన్ ఇచ్చే వాళ్ళను ఏ విధంగా రక్షిస్తుందో అట్లా రక్షించకుండా మనం దానికి ఫైట్ చేయాలా, కానీ దాన్ని ఒబ్లైజ్ చేయొద్దు. సో ఇది పొలిటికల్ ఒబ్లిగేషన్. అయితే అటువంటి రాజ్యమే కొన్ని రోజుల తర్వాత క్లాస్ అనేది అన్నిహిలేట్ అయింది. క్లాస్ అనేది పోగొట్టింది విప్లవం ద్వారా, తర్వాత వేరే పద్ధతుల ద్వారా ఆ క్లాస్ రూల్ అనేది నిర్మూలించబడుతుంది. అప్పుడు ఏమంటాడంటే మార్క్స్, లెనిన్ ఏమంటారంటే అప్పుడు ఏమవుతుందంటే మన రాజ్యాన్ని ఒక పాజిటివ్ శక్తి, అంటే మన బాగా ట్యాక్స్ ఉందేమో అధ్యయనం ఉద్యమంలో ప్రజెంట్ పీడించడము అటువంటిది కాకుండా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. పర్టికులర్గా ఆ కొత్త రాజ్యం, ఆ కొత్త ప్రభుత్వము ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద వర్కర్స్ ఇన్ ద కంట్రీ వాళ్ళు అధికారాన్ని చేపడతారు. అప్పుడు దానికి విధేయతగా ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న మన పూర్వం ఉన్న విప్లవాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్న మన అధికారులకి ఒబ్లైజ్గా ఉండకూడదు అని వాళ్ళు ఈ మార్క్సిస్ట్ థియరీ ఆఫ్ ద మన యాక్చువల్లీ రైట్స్ అండ్ డ్యూటీస్ అని చెప్తారు. సో ఈ విధంగా మనము రైట్స్ అంటే ఏంది, డ్యూటీస్ అంటే ఏంది, మరియు ఈ రైట్స్ అండ్ డ్యూటీస్ మన రాజ్యాంగంలో ఏ విధంగా చాలా రాజ్యాంగంలో ఏ విధంగా పొందుపరచబడిందో చూస్తున్నాడు. అదేవిధంగా మన డ్యూటీస్ కూడా చదివినాము, రైట్స్ చదివినాము, డ్యూటీస్ చదివినాము. డ్యూటీస్ని ఇంకో పదం ఏంటంటే అబ్లిగేషన్, పొలిటికల్ అబ్లిగేషన్. ఓకే, తర్వాత ఏం చదివినామంటే నెగటివ్ రైట్స్, పాజిటివ్ రైట్స్ అని. అదేవిధంగా సివిల్ రైట్స్ అంటే పౌర హక్కులు అంటే ఏంటి, అవి మన పౌరునికి ఏ విధంగా మేలు చేస్తాయి, లాభం చేస్తాయి అనేది ఇంకో మన అంశము ఈ టైప్స్ ఆఫ్ ద స్టేట్లో చదువుకుందాం. అయితే టైప్స్ ఆఫ్ ద స్టేట్లో మనం సమీక్షించుకుంటే టైప్స్ ఆఫ్ ద స్టేట్లో సివిల్ రైట్స్ ఏంటి ముఖ్యమైనవి, పౌర హక్కులు అంటే ముఖ్యమైనవి. ఇవి ఆ పౌర హక్కులు లేకుంటే మన జనం, మన పౌరులు నిజంగా నార్మల్గా సుఖశాంతులతో జీవించలేరు.
పర్టికులర్ రైట్ టు లైఫ్, లిబర్టీ అండ్ ఈక్వాలిటీ. సో ఇవి సివిల్ రైట్స్. తర్వాత వచ్చేటివి పొలిటికల్ రైట్స్. పొలిటికల్ రైట్స్ అంటే రాజకీయ హక్కులు, ముఖ్యంగా ఓటు వేయడానికి, తర్వాత ప్రజాప్రతినిధులు ఓట్లో ప్రచారం చేయడానికి, తర్వాత ప్రజాప్రతినిధుల స్థానంలో పోటీ చేయడానికి, తర్వాత నిజానికి దేశంలో ఉన్న చిన్న పోస్టు కానీ అత్యున్నత పోస్టు కానీ ఆక్యుపై చేయడానికి హక్కు కలిగి ఉండడము, వాటిని పొలిటికల్ రైట్స్ అంటారు అన్నట్టు. స్టార్టింగ్ ఫ్రమ్ రైట్ టు బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ. దాని తర్వాత ఏ రకమైన అంటే చాలా మనుషుని యొక్క జీవించలేడు హక్కులు, అవి సోషియో ఎకనామిక్ రైట్స్. ఆ సోషియో ఎకనామిక్ రైట్స్ ఏంటంటే పౌరుని యొక్క ప్రాణము, పౌరుని యొక్క ఆస్తి. ఫస్ట్ పౌరునికి మన రిసోర్సెస్ కూడా ప్రభుత్వము దానికి ఇచ్చేటట్టు ప్రయత్నం చేయాలి. ది సోషల్ అండ్ ఎకనామిక్ రైట్స్ ఏం చెప్తారంటే, నిజానికి ప్రతిపాదన ఏం చెప్తారంటే ప్రతి పౌరునికి సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్ అనేది సరిగా ఉండాలని చెప్తారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోషల్ ఎకనామిక్ రైట్స్, పర్టికులర్ ఎకనామిక్ రైట్స్ ఏంటంటే ఫుడ్, షెల్టర్, తర్వాత హౌసింగ్, ఇవి ముఖ్యమైన విషయాలు. కాబట్టి వీటిని కాపాడే విధంగా ఇది మన రాజ్యం మెదులుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వం మన అందరూ డెవలప్ కావడానికి మన సమాజంలో ఉండే పౌరులు కూడా దానికి తోడ్పడుతూ వస్తున్నట్టు. సో దీస్ ఆర్ ద రైట్స్. తర్వాత డిబేట్స్ గురించి చదువుకున్నాము. తర్వాత ఆ డిబేట్లో ఉన్న రకరకాల మన తర్వాత ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఇందులో డ్యూటీస్ అనే కాన్సెప్ట్, బాధ్యతలు, దాన్ని ఇంకో టర్మ్లో ఏం చేస్తారంటే పొలిటికల్ ఆబ్లిగేషన్. ఎందుకు మనము రాజ్యానికి విధేయత ఉండాలా, ఆ ఎందుకు విధేయత ఉండాలనేది రకరకాల వ్యక్తులు, తాత్వికులు రకరకాల సిద్ధాంతాలను సూచించారు. పర్టికులర్గా డివైన్ రైట్ థియరీ అన్నాడు, రాజు అనేవాడు దైవంతో నియమించబడినవాడు కాబట్టి అతను మన కొరకే పంపబడు, కాబట్టి మన సంక్షేమం కొరకే అతనికి విధేయతగా ఉండాలా. కొన్ని హక్కులు ఉంటాయి, కానీ అతని విధేయతగా ఉండడం అనేది చాలా ముఖ్యమైనది. అదేవిధంగా మన ఇది డివైన్ రైట్ థియరీ, తర్వాత కాంట్రాక్ట్ థియరీ, తర్వాత కన్జర్వేటివ్ థియరీ, దాని తర్వాత మన మార్క్సిస్ట్ థియరీ కూడా మనం చదువుకున్నాము. ఇవన్నీ ఏం చెప్పినాయంటే వ్యక్తి, పౌరుడు ప్రభుత్వాన్ని, రాజ్యాన్ని ఎందుకు ఒబే చేయాలా, అది చేసిన చట్టాలు, అది చేసిన కమాండ్స్ని ఎందుకు ఫాలో కావాలి అని చెప్పినాయి. సో ఈ విధంగా మనము ఈరోజు మన పౌరుల హక్కులు మరియు పౌరుల యొక్క బాధ్యతల గురించి చదివాము. థ్యాంక్ యూ వెరీ మచ్.